మోదీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు రాష్ట్ర మంత్రులు. అంబేద్కర్ స్ఫూర్తితో కులగణన చేశామన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు మంత్రులు. ఆయన ఆశయాల కోసం పనిచేయవలసిన అవసరం ఉందన్నారు నేతలు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 2 అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రభుత్వం వేడుకలు నిర్వహించింది. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు మంత్రులు. ఇక అంబేద్కర్ చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు మినిస్టర్స్. శాస్త్రవేత్తలు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా భారత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజ్యాంగానికి సంబంధించి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను కూడా వారి యొక్క గొప్ప మహనీయుడి యొక్క చరిత్రను కూడా రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇక్కడ వేలాది మంది వచ్చిన దళిత సంఘాల నాయకుల పక్షాన చేతులు జోడించి రాష్ట్ర ముఖ్యమంత్రి మనవి చేసుకుంటున్నా. అంబేద్కర్ గారి యొక్క చరిత్రను పాఠ్యాంశాలు చేర్చాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి రాష్ట్ర ముఖ్యమంత్రికి యావత్తు ఈ ప్రజల పక్షాన దళిత సంఘాల పక్షాన మనస్ఫూర్తిగా సవినయంగా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా. ప్రపంచంలో ఉన్నటువంటి ఈరోజు నాలాంటి సామాన్యమైన వ్యక్తి రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా అయినాడంటే అది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షార్థ విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటున్నా. అంబేద్కర్ గారంటే ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్. అంబేద్కర్ గారంటే మరి ప్రోగ్రెస్ ఆఫ్ ఉమెన్. అంబేద్కర్ గారంటే రైట్స్ ఆఫ్ మరి బడుగు బలహీన వర్గాల హక్కులకు దారి చూపినటువంటి మహనీయుడు. మరి అంబేద్కర్ అంటే భారతదేశంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, వాటి ద్వారా మీరు ఎలా పైకి రావచ్చు అని భారత రాజ్యాంగం ద్వారా చూపించినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని పట్టుకొని కొంతమంది పార్లమెంటులో దురహంకారులు బయట కానీ లోపల కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది అని అంటారు. మరి అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక సీతక్కలాగా ఈ సమాజానికి దూరంగా ఉండేటువంటి గూడాల నుంచి మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని చదువుకొని మరి ఈ స్థాయికి వచ్చి ఇక్కడ మీ కళ్ళ ముందు నిలబడ్డాం. ఇవాళ లక్ష్మణన్న గారు కావచ్చు, పొన్నమన్న కావచ్చు, మరి కవంపల్లి గారు కావచ్చు, అద్దంకి గారు కావచ్చు, అందరం ఇక్కడటువంటి వాళ్ళం. మీరు కూడా ఎంతోమందికి అవకాశాలు కల్పించినటువంటి మహనీయుడు. అది అవకాశాలను హక్కులు కల్పించి మరి ఈ స్థాయికి తీసుకొచ్చిండు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఒకవైపు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా పోరాడుతున్నాడు. ఖచ్చితంగా భారత రాజ్యాన్ని కాపాడుకుందాం. మరి భారత రాజ్యాంగం ద్వారా ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి అభివృద్ధి దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తూ ఈరోజు మనం జరిపినటువంటి సమగ్ర సర్వే కూడా అందులో ఉన్నటువంటి ఎదగడానికి కారణమైన వ్యక్తులను అన్వేషించినప్పుడు వారికి విద్యనే కారణం. ఆ విద్య మనందరికీ ఆదర్శుడు అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనందరం ఇవాళ ప్రజాస్వామిక జీవితంలో ఉంటే ఆ రాజ్యాంగానికే తూట్లు వరిసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు జై భీమ్, జై బాబు, జై సంవిధానాన్ని దేశవ్యాప్తంగా ఏకైక వ్యక్తిగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంబేద్కర్ గారి ఆలోచన, జ్యోతిబా ఫూలే గారి ఆశయం ఈరోజు కాంగ్రెస్ ప్రముఖులు ఇందిరాగాంధీ, నెహ్రూ లాంటి ఒక ఆలోచన విధానికే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ కార్యక్రమం అమలు జరగాలంటే ఈరోజు విద్యాపరంగా పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లలు చదివించే విషయంలో ఉన్నతంగా ఆలోచన చేసి అంబేద్కర్ గారి ఆలోచనకు అంబేద్కర్ గారికి నివాళులర్పించే ప్రక్రియ అదే అనేటువంటి మాట మనం చేస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి అదేవిధంగా జ్యోతిబా ఫూలే ఈ విధంగా మహనీయులు మనందరికీ మార్గదర్శకత్వం చేశారు.